ఒకసారి మచిలీపట్నం రండి ఆంటీ. సక్కులు సక్కులు సఖీ కుమార్ ఆంటీ ఇక్కడ. దానికి వెళ్ళారు కదా, చిరంజీవిని కలిసారా? కలిసారా? మాట్లాడలా కానీ కలిసారు కదా, అది మంచి అచీవ్మెంట్. భలే నెక్స్ట్ నాదే అవార్డు వచ్చేది. లోపల అమ్మాయిలందరూ ఫ్లవర్ ఇస్తాను వచ్చి స్టేజ్ అంతా ఎక్కిరేటప్పటికి అంతా కొంచెం గజిబిజ్ అయిపోయింది, ఆపలేకపోయింది. అవునా? బట్ స్టిల్ అది గుడ్, మంచిది కదా. అది చూడగలిగారు కదా దగ్గర నుంచి అంత క్లోజ్. అంటే మామూలు ఇష్టం కాదు నాకైతే. అవునా? మేము అంతే, ప్రాణం కళ్ళకి అంతే కదా. కానీ ఎన్ని మంచి విషయాలు చెప్పారు భలే కదా. అది పెద్దవాళ్ళు నేర్పించారు, పెద్దవాళ్ళు చెప్పిన అంతే కదా. మరి దేనికి అదే పడద్దు, దేనికి అదే పడకూడదు. నేర్పించారు అంతా పుడుతూ ఎవరు నేర్చుకోరు. అవును, తర్వాత ఏదైనా సరే అంతే కదా. అర్థం చెప్పారనమాట. అవును అవును. మన హార్డ్ వర్క్ కి అంత లక్ యాడ్ అయితే చాలు. అది నా లక్, అది మీ లక్. అది 2 లివర్ మేము ఇప్పుడే అసలు వచ్చింది. అది అంటే సపోర్టింగ్ అనేది ఇంట్లో నుంచి సపోర్ట్ చేసిన అంతే కదా. అవును అవును. ఓకే సఖీ, ఓకేనా? ఫేమస్ కుమారి ఆంటీ దగ్గరకు వచ్చాం. అవును. హ్యుమానిటీ. మా సఖీ కూడా లక్కీ చామ్. అది ఇందాక ఫ్లై జోన్కి వెళ్ళాము, అక్కడ ఎలా చేయరు అసలు పెట్స్ ని. దీన్ని ఎలా చేస్తారు? దాని రాత అట్లా ఉంది. అమ్మయ్య, చూపి కూరలు చూపి. కూరలు అన్ని ఖాళీ అయిపోయినాయిగా. ఆల్ ఫినిష్, కంప్లీటెడ్, క్లీన్ స్వీప్ అన్ని.